నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను సంజన తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధి చెందిన మేడారం మహాజాతరకు సంబంధించిన పోస్టర్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఇవాళ ఉదయం జూబిలీ హిల్స్ లోని తన నివాసంలో పోస్టర్ ని ఆవిష్కరించారు. ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, కొండా సురేఖ, సీతక్క పాల్గొన్నారు. అతిపెద్ద ఆదివాసీ ఆధ్యాత్మిక వేడుక శ్రీ మేడారం సమ్మక్క సారళమ్మ మహాజాతర 2026 జనవరి ప్రారంభం కానుంది. మేడారం మహాజాతర 2026 పోస్టర్ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. జూబిలీ హిల్స్ లోని ఆయన నివాసంలో జరిగిన ఈ కార్యక్రమానికి మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. పోస్టర్ ఆవిష్కరణకు ముందు సీఎం రేవంత్ కు సమ్మక్క తల్లి కంకణం కట్టి బొట్టు పెట్టారు మంత్రి సీతక్క. మేడారం మహాజాతర 2026 జనవరి 28 నుంచి 31 వరకు నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. 4 రోజుల పాటు జరగనున్న ఈ మహాజాతరను అత్యంత వైభవంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం సమ్మక్క సారళమ్మ జాతరకు దేశం నలుమూలల నుంచి, విదేశాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. ఈ భారీ జన సందోహానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేపడుతున్నామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటికే మేడారం మాస్టర్ ప్లాన్ తో సమ్మక్క సారళమ్మ గద్దెల పునరుద్ధరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. రాతి కట్టడాలతో ఆదివాసీ గిరిజన సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా గద్దెలు రూపుదిద్దుకుంటున్నాయి. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం జాతరను ఎలాంటి లోటుపాట్లు లేకుండా నిర్వహించేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. జనవరి 28 నుంచి 31 వరకు జరగనున్న ఈ జాతరలో మొదటి రోజైన జనవరి 28 బుధవారం రోజున కన్నెపల్లి నుంచి సారళమ్మ, కొండాయి నుంచి గోవిందరాజులు, పునుగోండ్ల నుంచి పగిడిందరాజు మేడారంలోని గద్దెలపైకి చేరుకోనున్నారు. 29న చిలకలగుట్ట నుంచి సమ్మక్కను తీసుకొచ్చి గద్దెపై ప్రతిష్ఠిస్తారు. 30న భక్తులు మొక్కులు సమర్పించనున్నారు. 31న సాయంత్రం 6 గంటలకు అమ్మవార్లను తిరిగి వనప్రవేశం చేయడంతో మహాజాతర ముగియనుంది. మేడారం మహాజాతర సందర్భంగా భక్తుల సౌకర్యార్థం 3495 ఆర్టీసీ బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది. మేడారం జాతర సందర్భంగా 28 ఎకరాల్లో బస్టాండ్, క్యూ లైన్లు, భక్తులు వేచి ఉండే గదుల నిర్మాణాలు జరుగుతున్నాయి. జనవరి 25వ తేదీ నుంచి ఫిబ్రవరి 1 వరకు ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయి.